గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్కు ఈసీ ఏర్పాట్లు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థానానికి కొత్త ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ఫిక్స్. అప్లికేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 6 నుండి 6 తుది గడువు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ మార్చి 14. తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ 4న రిలీజ్. ఏది ఏమైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్కు సంబంధించినటువంటి ఈ విషయంలో ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థానానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండబోతుంది. మరి దానికి సంబంధించిన విషయంలో ఎవరైతే అప్లికేషన్లు ఓటర్లకు సంబంధించిన నమోదుకు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఓటర్ నమోదు చేసుకోవచ్చు. అప్లికేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 6వ తేదీ లాస్ట్ డేటు. మార్చి 14 వరకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. తర్వాత మార్చి 14 వరకు వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు. చివరిగా ఏప్రిల్ 4వ తేదీన లాస్ట్ ఫైనల్గా వాళ్ళు ఓటర్ల జాబితా విడుదల చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో గ్రాడ్యుయేట్స్ అందరూ తప్పకుండా ఓటేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు డిగ్రీలు పొందిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మీరు ఒక నాయకుడిని ఎలక్షన్స్కి ఎంచుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం మీకు వచ్చినప్పుడు సరైన నాయకుడిని ఎమ్మెల్సీగా మీకు గెలిపించి ప్రయత్నం చేస్తే ఆయన కనీసం అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి కూడా చదువుకున్న మూర్ఖులుగా ఉండేటువంటి ప్రయత్నం చేయొద్దు. దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేసుకుని గ్రాడ్యుయేట్స్ కూడా ఎలక్షన్లో పాల్గొని ఓటేసి గ్రాడ్యుయేట్స్ తలుచుకుంటే ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి సరైన నాయకుడిని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. మీరు మాకు నోటిఫికేషన్లు వస్తారు, మా ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో మాకు ప్రమోషన్స్ వస్తారు అని చెప్పేసి అన్ని విషయాలు మాట్లాడేటువంటి మనము ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు వేయడానికి వెనుకపోతున్నాం. ఈరోజు ఇంత చెప్పుకోవడానికి సిగ్గున్నటువంటి విషయం ఏంటి అని అంటే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకున్నటువంటి హైదరాబాద్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప ఓటు నమోదు కావడం అనేది సరైనది కాదు. ఎందుకనంటే 13%, 18% ఓటింగ్ నమోదు కావడం అనేది చెప్పుకోవడానికి సిగ్గైనటువంటి విషయం. మరి అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో అట్లా ఓటింగ్ శాతం తగ్గడం అనేది మనకు ఎందుకు ఓటేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఓటేసేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా మనం తప్పకుండా ఆ ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో ఓటేసి మండలిలో మన సమస్యలు వాళ్ళు మాట్లాడుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఎప్పుడైతే మా మండలికి మన సరైన నాయకుడు పోతాడో అప్పుడు ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తేనే కనీసం మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో ఏమైనా చూస్తారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా నవంబర్ 1 కట్ ఆఫ్ డేట్గా ఆదేశాలు జారీ. అప్లికేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 6 తుది గడువు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ మార్చి 14. మొత్తానికైతే మొన్న జరిగినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సన్నాహాలకు మొదలుపెట్టింది. జనగాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక నిర్వహణపై దృష్టి సారించింది. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి షెడ్యూల్ రూపొందించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. ఈసీ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం పట్టభద్రుల కేటగిరీలో కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది. జూన్ 8 కల్లా నిర్వహించాలి. ఇంతకాలం ఎమ్మెల్సీ పట్టభద్రుల కోటాగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికను వచ్చే ఏడాది జూన్ 8వ తేదీ కల్లా నిర్వహించాల్సి ఉన్నట్లు ఈసీ శుక్రవారం విడుదల చేసినటువంటి ఆ షెడ్యూల్లో ఉన్నది. ఏది ఏమైనా అందరూ అప్లై చేసుకోండి. ఇకపోతే